Hello everyone, welcome to my channel Archib Maths. My name is Rajshekhar. సో గత వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ 2021 అంటే మనకు నవంబర్ 17న నిర్వహించిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియోలో మనము 18th నవంబర్న ఆల్ షిఫ్ట్స్ నందు రీజనింగ్ ప్రశ్నలు ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. సో మరి తర్వాత రాయబోయే అభ్యర్థులు ఈ క్వశ్చన్స్ ఒకసారి తెలుసుకోవడం వల్ల వాళ్ళకు ఏ చాప్టర్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, మరి ఎలా వాటిని మనము సాల్వ్ చేయాలి, ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుందన్నమాట. మరి ఈ మొదటి ప్రశ్న ఒకసారి చూస్తే, సో ఎనాలజీ సిమిలారిటీ టెస్ట్ ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న చూడండి. సో ఇందులో మనకు నెంబర్ ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనము క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో 93:78 అంటే ఎనాలజీలో మనము అబ్జర్వ్ చేయవలసిన అంశం ఏంటంటే, ఎనాలజీ మీన్స్ సిమిలారిటీ టెస్ట్. సో 93కి 78కి ఎటువంటి రిలేషన్, 93 నుండి 78 ఏ విధంగా వస్తుంది, వీటి మధ్య సిమిలారిటీ కానీ లేదా కామన్ ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేయాలి. మరి ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో 93ని మనం ఈ 2 డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే 39 అవుతుంది. సో 39 ఇంటూ 2 చేస్తే మనకు 78 వస్తుందన్నమాట. సో అలానే సేమ్ వే 73 బికమ్స్ 37, 73ని 37 రాసి ఇంటూ 2 చేస్తే మనకు 74 వస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఏ విధంగా వస్తుందనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అదే వేలో మనము సెకండ్ నెంబర్ నుంచి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు అదే విధంగా మనం ఏ సంఖ్య వస్తుందనేది ఐడెంటిఫై చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎనాలజీలో సెకండ్ క్వశ్చన్ చూడండి. సో 4912:89. సో మరి ఈ 4912 నుంచి 89 ఏ విధంగా వస్తుందనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ 4 into 2 మల్టిప్లై చేస్తే మనకు 8 అవుతుంది. సో అలాగే మిడిల్ డిజిట్స్ 9 into 1 చేస్తే మనకు ఇక్కడ యూనిట్ డిజిట్ వస్తుంది. అంటే 4 into 2 is equal to 8. సో 9 into 1 is equal to 9. సో మనకు 89 ఆన్సర్ అవుతుంది. సో అలానే సేమ్ వేలో చూస్తే మనకు 1 into 1. సో 1 into 1 చేస్తే మనకు 1. అలానే 6 into 8 48. సో మనకు 148 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఎగ్జాక్ట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. సో ఇలా మనకు ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ ఏ విధంగా వస్తుందనే కోణంలో మనం థింక్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎనాలజీలోనే మనము థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, 3725ను ఏ విధంగా రాశారు, మనకు 2634గా రాశారు. సో ఇక్కడ జనరల్గా మనకు ఒకసారి చూడండి, ఫస్ట్ డిజిట్ 3, ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్ 3, నెక్స్ట్ ఇక్కడ 2 అయింది, అంటే ఇక్కడ -1 చేశారు అని అర్థం. సో ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే 3725 సో ఏ విధంగా మనకు రాశారనేది ఒకసారి చూద్దాం. సో 2634గా రాశారు. సో 32 అంటే ఇక్కడ -1 చేశారని అర్థం. 76 అంటే -1. సో 23 అంటే +1, 54 అంటే -1 అని చెప్పవచ్చు. మరి అదే ప్రకారమే మనము ఇక్కడ అప్లై చేస్తే 7834 తీసుకొని -1 చేస్తే సో ఇక్కడ మనకు 6 అవుతుంది. సో నెక్స్ట్ -1 చేస్తే మనకు 7 అవుతుంది. నెక్స్ట్ +1 చేస్తే 4 అవుతుంది. నెక్స్ట్ -1 చేస్తే 3 అవుతుంది. అయితే మనకు
ఇది ఆప్షన్లో ఇవ్వలేదు. మరి ఇంకా ఏ విధంగా థింక్ చేయాలి చూడండి. సో ఇక్కడ 3 ఆడ్ నెంబర్ అవుతుంది, 3 ఆడ్ నెంబర్ అన్నప్పుడు ఏం చేశాడు, అక్కడ -1 చేశాడు. సో ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య -1 చేశాడు. సో మరి అలాగే ఇక్కడ 2 ఈవెన్ నెంబర్, 7 ఆడ్ నెంబరే. 7 ఆడ్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ 6 అంటే -1 చేశారు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 2 తీసుకుంటే సో 3 వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనకు +1 చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో చూడండి 3, 7, 2, 5 తీసుకుంటే సో ఇక్కడ మనకు 2, 6, 3, 4గా రాశారు. సో ఇక్కడ 3 వచ్చేసి మనకు ఆడ్ నెంబర్ కాబట్టి -1 చేశారు. సో 7 ఆడ్ నెంబర్ కాబట్టి -1 చేశారు. 2 ఈవెన్ నెంబర్ కాబట్టి +1 చేశారు. 5 ఆడ్ నెంబర్ కాబట్టి -1 చేశారు. ఇన్ ద సేమ్ వే 7, 8, 3, 4 తీసుకుంటే 7 ఆడ్ నెంబర్ కాబట్టి -1, 8 ఈవెన్ నెంబర్ కాబట్టి +1, 3 ఆడ్ నెంబర్ కాబట్టి -1, ఈవెన్ నెంబర్ 4 +1. సో వి గెట్ 6, 9, 2, 5. 6, 9, 2, 5 ఈజ్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అని చెప్పవచ్చు. రైట్, ఇలా డిఫరెంట్ వేస్లో మనము థింక్ చేయాలన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి వర్డ్ టు లెటర్ ఎలా ఇవ్వడం జరిగింది. సో మనకు ఆల్ఫాబెటికల్స్ తీసుకున్నప్పుడు వాటి పొజిషన్ చూస్తే సో A1 అవుతుంది, సో N14, U21, R18, A1, G7. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ టూ లెటర్స్ తీసుకుంటే AN. సో 1 + 14, 15 అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనకు 15 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ UR. సో U మీన్స్ 21, R మీన్స్ 18, టోటల్ 39 మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ AG, A మీన్స్ 1, G 7, 8. నెక్స్ట్ ఇలా ఇచ్చాడు. అంటే ఫస్ట్ టూ లెటర్స్ వాటి యొక్క సమ్ము మనము తీసుకొని అడిషన్ చేసి, అంటే టూ లెటర్స్ తీసుకొని వాటి యొక్క పొజిషన్స్ మనం యాడ్ చేస్తే అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే సో VI. సో VI అన్నప్పుడు V22 + I 9, సో 31 వస్తుంది. నెక్స్ట్ SH. S 19 అవుతుంది, H 8 అవుతుంది. 19 + 8 27 అవుతుంది. నెక్స్ట్ AL. A1 L12, టోటల్ 13. సో 312713 అవుతుంది. సో 312713 అనేది మనకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు 6 నుంచి 13 ఏ విధంగా రాయవచ్చు అనేది చూడండి. సేమ్ వే మనం 11 నుంచి ఆప్షన్లో కనుక్కోవచ్చు. వెరీ సింపుల్. మనకు జనరల్గా అంటే చూస్తేనే మనకు 6 + 7 13 అవుతుంది. మరి సో 11 + 7 చేస్తే 18 అవుతుంది. 18 మనకు ఆప్షన్లో ఇవ్వలేదు. ఇంకా 6 × 2 12 + 1 చేస్తే మనకు 13 వస్తుంది. మరి ఇన్ ద సేమ్ వే 11 × 2 22 + 1 23 ఇవ్వాలి, కానీ ఆప్షన్లో ఇవ్వలేదు. సో అయితే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 6 + 7 ఈజ్ ప్రైమ్ నెంబర్. సో 6 + 7 13 అవుతుంది. సో నెక్స్ట్ 11 అంటే 6 తర్వాత మనకు వెంటనే ఉండే ప్రైమ్ నెంబర్, 6 తర్వాత ప్రైమ్ నెంబర్ 7, అలానే 11 తర్వాత వెంటనే వచ్చే ప్రైమ్ నెంబర్ మనకు 13 కాబట్టి 11 + 13 24. సో అలా మనము ఆప్షన్ సి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ అనేది మన క్వశ్చన్ బిలాంగ్స్ టు క్లాసిఫికేషన్ అనే చాప్టర్ నుంచి. అంటే ఇందులో మనకు 4 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో మనము డిఫరెంట్గా ఉండేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఆ డిఫరెంట్గా ఉండేది చూడండి. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే AXIYY, సో AXDEI, AYGPT, సో AZEIK,
ఇలా మనకు ఇవ్వడం జరిగింది. జనరల్గా మనకు ఆల్ఫాబెటికల్ ప్రకారం సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వాటి పొజిషన్ ప్రకారం కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు. మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు సో A1 X24 అంటే 24, మళ్ళీ I9, ఇక్కడ Y 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇలాంటి మనకు ఒక పర్టికులర్ వే అనేది మనకు ఇక్కడ లేదనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే AX AY AZ. సో మరి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒకసారి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అందులో ఏకి మిర్రర్ ఇమేజ్ ఏనే అవుతుంది. సో అలానే ఎక్స్కి మిర్రర్ ఇమేజ్ ఎక్సే అవుతుంది. సో ఐకి మిర్రర్ ఇమేజ్ ఐఏ అవుతుంది. వైకి మిర్రర్ ఇమేజ్ వైఏ అవుతుంది. సో మరి ఈ ప్రాసెస్ ప్రకారం మనకు ఏ డిఫరెంట్ అవుతుంది. సో ఏ మనకు డిఫరెంట్ టర్మ్ అని చెప్పవచ్చు అనమాట. ఇంకా రిమైనింగ్ అనేది మనకు ఇక్కడ కాదు, ఎందుకంటే సో డీకి మిర్రర్ ఇమేజ్ తీసుకున్నప్పుడు మనకు చేంజ్ అవుతుంది. అలానే ఈ తీసుకున్నప్పుడు కూడా మనకు మిర్రర్ ఇమేజ్ సేమ్ లెటర్ రావు. అంటే ఆప్షన్ ఏలో ఉండే ప్రతి లెటర్కి మిర్రర్ ఇమేజ్ సేమ్ లెటర్ వస్తుంది కాబట్టి మనకు ఆప్షన్ ఏ డిఫరెంట్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ క్లాక్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. వాట్ ఈస్ ద డిగ్రీ టు విచ్ అవర్ హ్యాండ్ హ్యాస్ మేడ్ ఎట్ 5:10 ఇన్ ద క్లాక్. సో ఇక్కడ క్లియర్గా మనకు సో 5:10 ఇలా మనకు క్లాక్ తీసుకున్నప్పుడు 12 o'clock 6, సో 3 4 5 1 2, సో 5:10 అని చెప్పాడు క్లియర్గా. సో అప్పుడు మినిట్ హ్యాండ్ అనేది మనకు కరెక్ట్గా 2 ముందు ఉంటుంది, అవర్ హ్యాండ్ వచ్చేసి 5 తర్వాత ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏ క్లాక్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఆఫ్టర్నూన్ అంటే 12 o'clock మనకు క్లాక్ స్టార్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద డిగ్రీ టు విచ్ అవర్ హ్యాండ్ హ్యాస్ మేడ్ ఎట్ 5:10 అని చెప్పాడు. అంటే ఇక్కడ మనకు అవర్ హ్యాండ్ 5 hours 10 minutes 5 hours 10 minutesలో ఎంత డిగ్రీ మూవ్ అయింది అనేది మనము కనుక్కోవాలి. సో రిమెంబర్ వన్ థింగ్, అవర్ హ్యాండ్ మేక్స్ హాఫ్ డిగ్రీ ఇన్ 1 minute. అవర్ హ్యాండ్ వచ్చేసి 1 minuteలో మనకు హాఫ్ డిగ్రీ చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. సో అలానే మనకు 1 అవర్కి వచ్చేసి మనకు 30 degrees చేస్తుంది. సో అవర్ హ్యాండ్ వచ్చేసి 1 minuteలో హాఫ్ డిగ్రీ చేస్తుంది, 1 hourలో 30 degrees చేస్తుంది. అలా 5 hours అన్నప్పుడు 5 into 30 degrees ప్లస్ 10 minutesలో అన్నప్పుడు హాఫ్ ఆఫ్ ది 10 5 degrees. సో 155 degrees చేస్తుందన్నమాట. అంతేగాని ఇక్కడ మనకు యాంగిల్ 5:10కి మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ మధ్య యాంగిల్ కనుక్కోకూడదు, అది కాదు మనకి ఇక్కడ అడిగిన ప్రశ్న. సో మనకు క్లాక్ అనేది ఆఫ్టర్నూన్ అంటే 12 o'clock స్టార్ట్ అయినప్పుడు అక్కడ నుంచి 5:10 వరకు అవర్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుందంటే మనకు 155 degrees. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ కోడింగ్ డికోడింగ్ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, క్రియేషన్ అనే వర్డ్ను మనము ఇలా కోడ్ చేయడం జరిగింది. సో ఇన్ ద సేమ్ వే సీక్వెన్స్ అనే వర్డ్ని ఏ విధంగా కోడ్ చేస్తారు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వెరీ ఈజీ క్వశ్చన్. ఫస్ట్ సిఆర్ తీసుకోండి, సిఆర్ని మనకు జస్ట్ ఆ 2 letters ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. అలానే సో ఈఏ తీసుకుంటే మనకు ఏఈగా ఇంటర్చేంజ్ చేశాడు. సో టీఐ తీసుకున్నప్పుడు మనకు ఐటీగా ఇంటర్చేంజ్ చేశాడు, ఓఎన్ను ఎన్ఓగా ఇంటర్చేంజ్ చేశాడు. అలానే సీక్వెన్స్ అన్నప్పుడు మనకు ఫస్ట్ 2 letters ఎస్సీని ఈఎస్గా చేయవచ్చు, క్యూయూ అన్నప్పుడు యూక్యూగా చేయొచ్చు, సో ఈఎన్ అన్నప్పుడు ఎన్ఈగా చేయవచ్చు, సిఈ అన్నప్పుడు ఈసీగా చేయవచ్చు అన్నమాట. సో మనకు ఆప్షన్లో చూడండి ఈఎస్యు క్యూఎన్డబ్ల్యూసి. సో మనకు ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కోడింగ్ డికోడింగ్ అనే చాప్టర్ నుంచి మరొక క్వశ్చన్, మరొక మోడల్ చూడండి. సో ఇన్ అ సర్టెన్ కోడ్ ఈఈఆర్ఆర్ఎస్ఎస్ మీన్స్ ప్లే గేమ్ ఆల్వేస్. ఐఈఐఈపిపి మీన్స్ ఆల్వేస్ స్మైల్ రాజు. ఆర్ఆర్
జేజే మీన్స్ ప్లే క్రికెట్. సో ఈ విధంగా మనకు కోడ్ చేయడం జరిగింది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్ రిప్రజెంట్స్ ఫర్ గేమ్. సో ఇక్కడ మనకు గేమ్ అనే వర్డ్కి మనము కోడ్ కనుక్కోవాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు సో కామన్గా ఈ 3 సెంటెన్సెస్లో చూసినప్పుడు సో మనకు ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ప్లే అనే వర్డ్ ఉంది, అలానే థర్డ్ వన్లో ప్లే అనే వర్డ్ ఉంది. ఈ రెండిట్లో ప్లే కామన్గా ఉంది. అలానే ఫస్ట్ వన్ థర్డ్ వన్లో మనకు ఆర్ఆర్ అనేది కామన్గా ఉంది. సో అది మనము డిలీట్ చేయొచ్చు, అంటే ప్లేకి కోడ్ ఆర్ఆర్గా చెప్పవచ్చు. ఇక మనకు కావాల్సింది గేమ్కి కోడ్ కాబట్టి ఆల్వేస్కి కోడ్ కనుక్కుంటే మిగిలింది గేమ్కి కోడ్ అవుతుంది. సో ఆల్వేస్ అనే వర్డ్ ఎక్కడెక్కడ చూడండి. సో ఆల్వేస్ ఫస్ట్ వన్ సెకండ్ వన్, ఆల్వేస్ ఈ రెండిట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్లో కామన్గా ఉన్నది సో ఈ అనేది మనకు కామన్గా ఉంది. సో ఈ రెండు మనము క్యాన్సిల్ చేయవచ్చు, అంటే ఇక్కడ ఆల్వేస్కి కోడ్ ఈ అనేది. ఇక్కడ మిగిలింది గేమ్, సో ఇందులో మిగిలింది ఎస్ఎస్, కాబట్టి గేమ్కి కోడ్ ఎస్ఎస్ అని మనం సింపుల్గా చెప్పవచ్చు అన్నమాట. సో మనకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ఫస్ట్ మనము ఏ వర్డ్కి కోడ్ కనుక్కోవాలో చూసుకోవాలి, ఆ వర్డ్ ఏ సెంటెన్స్లో ఉందో చూసుకొని డైరెక్ట్గా ఆ వర్డ్కి కోడ్ కాకుండా ఆ సెంటెన్స్లో ఉన్న రిమైనింగ్ వర్డ్స్కి మనం కోడ్ కనుక్కొని సో ఆ మిగిలిన వర్డ్ వచ్చేసి మిగిలిన వర్డ్కి మనకు ఇక్కడ మిగిలిన మిగిలిన లెటర్స్ వచ్చేసి మనకు కోడ్ అవుతుందన్నమాట. ఇలా సింపుల్ టెక్నిక్ ద్వారా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిరీస్ టెస్ట్. సో ఇందులో మనకు ఒకసారి సిరీస్ అబ్జర్వ్ చేయండి. B1 D2 F4 H8 J16. సో ఇక్కడ లెటరు నంబర్కి రెండు ప్యారల్గా, అంటే లెటర్ నంబర్ సిరీస్ అన్నమాట. ఇందులో బి తీసుకున్నప్పుడు B2 4 6 8 10 12 అంటే మనకు ఎల్ వస్తుంది. అలానే 1 డబుల్ ఇంటూ 2 చేస్తే 2 ఇంటూ 2, సో ఇంటూ చేశాడు, ఇంటూ 2 చేస్తే 4, ఇంటూ 2 మీన్స్ 8, ఇంటూ 2 మీన్స్ 16, ఇంటూ 2 మీన్స్ 16 2 32. సో L32 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్. L32 ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకు ఈ ప్రశ్న కూడా సిరీస్ టెస్ట్కి సంబంధించిందే. మరి ఒకసారి ఈ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ చూడండి, 264 396 473 583. నెక్స్ట్ అదే సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుంది అనేది క్వశ్చన్. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 264 ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది. అలానే 3 6 యాడ్ చేస్తే 9, 4 7 యాడ్ చేస్తే 4 3 యాడ్ చేస్తే 7, 5 3 యాడ్ చేస్తే 8 వస్తుంది. మరి అలా ఆప్షన్స్లో చూడండి, 7 2 యాడ్ చేస్తే 9 వస్తుంది. 7 9 అంటే ఇది కాదు. 6 3 9 ఉండాలి, 7 ఇచ్చాడు, కాదు. 5 7 కాదు. సో ఆప్షన్ ఏ మనకు క్లియర్గా రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇలా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో మనకు సిరీస్ టెస్ట్లో ఇది కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్లో మోడల్గా చెప్పవచ్చు. సో ఒకటి నెంబర్ సిరీస్, ఒకటి లెటర్ నెంబర్ సిరీస్, ఇంకోటి కంటిన్యూయస్ ప్యాటర్న్ సిరీస్ అని చెప్పవచ్చు. సో మరి ఇందులో చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్ విత్ సూటబుల్ సెట్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ మనకు బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ఈ బ్లాంక్స్లో అంటే ఇక్కడంతా ఒక పర్టికులర్గా ఒక వర్డ్ అనేది మనకు రిపీట్ అవుతూ ఉంటుంది, లేదా ఆ వర్డ్ సైక్లిక్గా వస్తూ ఉండవచ్చు. అందులో కొన్ని లెటర్స్ అనేది అక్కడ మిస్ చేసి ఆ లెటర్స్ కాంబినేషన్ మనకు ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 లెటర్స్ మనము చూడండి, 3 ఆప్షన్స్లో ఫస్ట్ 2 లెటర్స్ సేమ్, నెక్స్ట్ ఆప్షన్లో వేరేగా ఉంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏబిసి వెరిఫై చేద్దాం. ఫస్ట్ 2 లెటర్స్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ పి, ఇక్కడ ఆర్ తీసుకుంటే మనకు 2 లెటర్స్ కానీ 3 లెటర్స్ వర్డ్ ఏమైనా రిపీట్ అవుతుందో ఒకసారి చూద్దాం. 2 లెటర్స్ అంటే హెచ్ఏ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ హెచ్ రావాలా, పి ఉంది, కాదు. 3 లెటర్స్ తీసుకున్నప్పుడు హెచ్ఏపి రావాలి, కానీ ఇక్కడ యూ స్టార్ట్ అవుతుంది, ఇది కాదు. సో మరి 4 లెటర్స్ తీసుకుంటే
HAPU. మరి ఇక్కడ HA రావాలి, ఇది కూడా మనకు కాదు. 5 లెటర్స్ తీసుకుందాం. HAPUR. చూడండి ఇక్కడ మనకు 5 లెటర్స్ అనేది మనకు క్లియర్గా HAPUR. సో 5 లెటర్స్ వర్డ్ మనకు రిపీట్ అవుతుంది. HAPUR అనే వర్డ్ మనకు 3 టైమ్స్ రిపీటింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ బ్లాంక్స్లో ఉండే లెటర్స్ చూస్తే PRAUHPU అవుతుంది. సో మనకు PRAUHPU సో అనేది మనకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకు మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్ అనే చాప్టర్కి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ చుట్టూ ఉండే 4 నంబర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మిడిల్ నెంబర్ ఎలా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 6, 1, 5, 3. సో వీటి నుంచి మనకు 27 ఎలా వస్తుందనేది మనం థింక్ చేయాలి. సో వీటన్నిటిని యాడ్ చేస్తే వస్తుందా, లేదా ఆపోజిట్ నెంబర్స్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వస్తుందా, లేదంటే వాటన్నింటినీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వస్తుందా, లేదా ఇలా క్రాస్గా మల్టిప్లై చేసి అడిషన్ చేస్తే వస్తుందా, లేదంటే మనకు ఏవైనా ఆపోజిట్ నెంబర్స్ యాడ్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే వస్తుందా, ఇలా డిఫరెంట్ వేస్లో మనం థింక్ చేయాల్సి వస్తుంది. సో మరి వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 6 + 3 9, 9 + 5 14 + 1 15 అవుతుంది. కానీ 27 ఇచ్చాడు. మరీ పెద్ద నెంబర్స్ అయితే మనము స్క్వేర్ చేసి యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఒక్కొక్కసారి అన్నీ మల్టిప్లై చేస్తే వస్తుందా లేదో చూడాలి. అది పెద్ద నెంబర్స్ అయినప్పుడు మల్టిప్లికేషన్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ మనకు 27 కాబట్టి సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 6 స్క్వేర్ తీసుకుంటే 36 అవుతుంది. అలానే 1 + 5 + 3 ఈ 3 యాడ్ చేసేద్దాం. సో 1 + 5 + 3 యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి 9 అవుతుంది. అంటే 36లో మనకు 9 లెస్ చేస్తే మనకు 27 వస్తుంది. ఇలా మనకు ఇది డిఫరెంట్ వేస్లో మనం థింక్ చేసిన తర్వాత వస్తుంది. డైరెక్ట్గా మనకు థాట్ రావచ్చు, రాకపోవచ్చు. ఎక్కువ ప్రాక్టీస్ మీద మనం ఇలాంటి ప్రశ్నలు చేయవచ్చు. అంటే ఇక్కడ 5 స్క్వేర్ సేమ్ వే 5 స్క్వేర్ మైనస్ 9 + 4 + 2 అంటే 25 మైనస్ 4 + 2 6 + 9 15 we get 10. సో ఇక్కడ ఇప్పుడు మనం జనరలైజ్ చేసి ఆన్సర్ రాయవచ్చు. 8 స్క్వేర్ మైనస్ 20 + 3 + 4 అంటే 64 మైనస్ 27 అని చెప్పవచ్చు. మరి 64లో 27 మనము లెస్ చేస్తే మనకు 37 అనేది ఆన్సర్ అవుతుంది. 37 అనేది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. సో 37 అంటే ఆప్షన్ ఏ అని చెప్పవచ్చు. ఇలా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకు మిస్సింగ్ నెంబర్ టెస్ట్కి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూడండి మనకు 4 కాలమ్స్ 4 రోస్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనకు రో 1 అబ్జర్వ్ చేస్తే సో ఇందులో లార్జెస్ట్ నెంబర్ 20. ఈ 20కి రిమైనింగ్ నెంబర్స్కి ఏమన్నా రిలేషన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో వీటిని యాడ్ చేస్తే మనకు లార్జెస్ట్ నెంబర్కు టాలీ అవుతుంది. సో అలానే సెకండ్ రోలో వచ్చినప్పుడు మనకు లార్జెస్ట్ నెంబర్ 15. సో 15 ఈజ్ ఈక్వల్ రిమైనింగ్ నెంబర్స్ 4 + 8 12 + 3 15 టాలీ అవుతుంది. సో థర్డ్ రోలో మనకు లార్జెస్ట్ నెంబర్ 25. సో 25 ఈజ్ ఈక్వల్ టు 9 + 7 + 9 25 అవుతుంది. ఇక లాస్ట్ రోలో మనకు లార్జెస్ట్ నెంబర్ 22 ఈజ్ ఈక్వల్ టు 7 + 8 15. సో మనకు 15 అన్నప్పుడు 22 రావాలంటే ఇక్కడ మనకు ఏ నెంబర్ రావాలి అనేది క్వశ్చన్. సో వి గెట్ 7 వస్తే మనకు టోటల్ టాలీ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మనకు కొన్ని క్వశ్చన్స్ చూస్తేనే మనకు ఆన్సర్ స్ట్రైక్ కావచ్చు. ఆ మెథడ్ ఈజీగా ఉన్నప్పుడు
ఒక్కొక్కసారి మనకి ఇలా స్ట్రైక్ కావచ్చు. అయితే మనం డిఫరెంట్ వేస్లో చూడాలి. ఫస్ట్ మనకు లార్జెస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేసి ఆ లార్జెస్ట్ నెంబర్ మిగిలిన నెంబర్స్ నుంచి ఏ విధంగా వస్తుందో ఒకసారి థింక్ చేయాలి. సో ఒక్కొక్కసారి లార్జెస్ట్ నెంబర్ ఇవ్వనప్పుడు ఆ రోలోని మొత్తము డిజిట్స్ని యాడ్ చేస్తే ఒకే నెంబర్ వస్తుందా లేదా థింక్ చేయాలి. ఇలా డిఫరెంట్ వేలో మనం థింక్ చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ నుంచి ఈ ప్రశ్న చూడండి. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ మనము నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని చాలా సింపుల్గా చేయవచ్చు. జనరల్గా మనకు సో ఇలా హాఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో 1 2 3 4 5 ఇలా నంబర్స్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈ హాఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్స్లో 1 + 2 + 3 + 4 + 5 ఈజ్ ఈక్వల్ టు సో టోటల్ మనకు 15 ట్రయాంగిల్స్ వస్తాయి. సో అలానే ఇటువైపు కూడా మనకు 1 2 3 4 5 కాబట్టి సో అక్కడ కూడా 15 అంటే 30 ట్రయాంగిల్స్ వస్తాయి. సో ఇవి కాకుండా ఈ 2 పార్ట్స్ కాంబినేషన్లో చూడండి. సో ఇక్కడ 1 1 ఇది ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో అలానే ఇది బిగ్ వన్, సెకండ్ వన్, సో థర్డ్ వన్ బిగ్ ట్రయాంగిల్, సో 4 ఫోర్త్ వన్, అలానే 5. సో ఇక్కడ మనకు టోటల్ 5 ట్రయాంగిల్స్, సో 35 ట్రయాంగిల్స్ మనకు వస్తాయన్నమాట. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలా. ఇలా ఉన్నప్పుడు మనం జనరల్గా ట్రయాంగిల్స్ 1 2 అంటే 1 + 2 = 3 అవుతుంది. సో అలా కాకుండా మనకు ఈ విధంగా ఉన్నప్పుడు మనకు 1 2 3 అంటే 1 + 2 + 3 6 ట్రయాంగిల్స్. సో ఈ కాన్సెప్ట్ ద్వారానే మనము ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ కూడా మనకు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనము కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాడు. సో ఒకసారి మనకు ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో చూడండి ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇందులో మనకు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే 1 2 3 4 4 × 2 8 ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే స్మాల్ ట్రయాంగిల్స్ 4 ఉన్నాయి. 2 2 ట్రయాంగిల్స్ కాంబినేషన్లో సో అవి 4 వస్తాయి, టోటల్ 8 ట్రయాంగిల్స్. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మనకు? సో 1 బిగ్ వన్, 2 3 ఉన్నాయి. సో అప్పుడు మనకు 8 × 3 24 అవుతాయి. సో ఇక 1 అని తీసుకోవచ్చు, 2, సో 3 అలాంటివి. ఇక చూడండి ఇక్కడ స్మాల్ ట్రయాంగిల్స్, ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ చూడండి. సో ఇక్కడ ఇవి ఒక 1 అంటే ఈ ట్రయాంగిల్ అనమాట. 1 సో 2 3 4. ఇక్కడ మనకు 4 ట్రయాంగిల్స్ మనము 4 ట్రయాంగిల్స్ తీసుకోవచ్చు. సో ఇవి కాకుండా ఇలా బిగ్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో ఇందులో చూడండి మనకు 3 ట్రయాంగిల్స్ ఉంటాయి, 1 2 3. సో ఇవి ట్రయాంగిల్ ఒకటి 3. సో అలానే మనకి ఇక్కడ కూడా మనకు సో 3 ట్రయాంగిల్స్, సో 1 2 ఈ ట్రయాంగిల్. సో అలానే మనకు బిగ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు కూడా ఇలా బిగ్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 1, సో ఇలా మిడిల్, సో ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. సో అక్కడ మనకు 3 ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట. సో టోటల్ 9 ట్రయాంగిల్స్. సో 9 టోటల్ మనకు యాడ్ చేస్తే 37 ట్రయాంగిల్స్ అవుతాయి. ఆప్షన్ బి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయాలి. సో ఎక్కువగా మనకు కంపల్సరీ ఒకసారి ఇప్పటివరకు జరిగిన పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మనకు సో ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్ టెస్ట్, అలాగే మిస్సింగ్ నెంబర్ టెస్ట్, కౌంటింగ్ ఫిగర్స్, డైస్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, బ్లడ్ రిలేషన్ మీద ప్రశ్నలు ఎక్కువగా అడగడం జరిగింది. సో మరి ఈ చాప్టర్స్నే కాకుండా రిమైనింగ్ చాప్టర్స్, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి రిమైనింగ్ చాప్టర్స్ కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకోవాలి. జస్ట్ ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, వీటి యొక్క డెప్త్ ఏ విధంగా ఉంటుంది, ఇలా తెలుసుకోవడానికి ఇవన్నీ మనకు యూజ్ఫుల్గా. మరి ఈరోజు క్లాస్లో మనము సో 18th జరిగిన అన్ని షిఫ్ట్లకు సంబంధించి
సో మనకు బేస్డ్ ఆన్ మెమొరీ కలెక్ట్ చేసినటువంటి రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు ఈరోజు మనము తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఏ విధంగా అడిగాడు అనేది తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ నుంచి వీడియోస్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.